కేఎల్ రాహుల్ టీమిండియా క్రికెట్ హిస్టరీలో తనకంటూ కొన్ని పేజీలు తప్పకుండా ఉంటాయి. కానీ ఐపీఎల్ టోర్నీలో మాత్రం కేఎల్ రాహుల్ నష్టజాతకుడుగా మిగిలిపోయాడు. పాపం కేఎల్ రాహుల్ ఎంత కష్టపడినా, ఎంత అద్భుతంగా రాణించినా అతను ఏ టీం తరపున ఆడితే ఆ టీం ఐపీఎల్ కప్పు సొంతం చేసుకోకుండానే ఇంటి బాట పట్టిన పరిస్థితి. కేఎల్ రాహుల్ 2013 నుంచి ఐపీఎల్ టోర్నీ ఆడుతున్నాడు. 13 సంవత్సరాలుగా కేఎల్ రాహుల్ ఏ టీంలో ఆడినా ఆ టీం ఐపీఎల్ గెలవకుండానే నిరాశతో టోర్నీ నుంచి నిష్క్రమించడం కేఎల్ రాహుల్ దురదృష్టానికి అర్థం పడుతుంది. ఈ 2026 ఐపీఎల్ సీజన్ అయినా కలిసి వస్తుందనుకుంటే ఈ సీజన్ కూడా రాహుల్ కు నిరాశ మిగిల్చింది. ఈ టోర్నీలో ఢిల్లీ ఆడిన 14 మ్యాచ్ల్లో 7 గెలిచి 7 ఓడిపోయింది. రన్ రేట్ ఆశించిన స్థాయిలో లేకపోవడం, కీలక మ్యాచ్లో చేతులు ఎత్తేయడంతో ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించకుండానే ఢిల్లీ క్యాపిటల్స్ నిష్క్రమించక తప్పలేదు. కేఎల్ రాహుల్ 2013-16లో ఆర్సీబీ తరపున, 2014-15లో ఎస్ఆర్హెచ్ తరపున, 2018 నుంచి 21 వరకు పంజాబ్ కింగ్స్ జట్టుకు కెప్టెన్ గా, అలాగే 2022 నుంచి 24 వరకు లక్నో కెప్టెన్ గా, ఇక 2025-26లో ఢిల్లీ జట్టులో ప్లేయర్ గా కేఎల్ రాహుల్ ఆడుతున్నాడు. ఎస్ఆర్హెచ్ 2016లో ఐపీఎల్ కప్పు గెలిచింది, కానీ కేఎల్ రాహుల్ ఆ సీజన్ లో ఆర్సీబీలో ఉన్నాడు. ఇక 2025 ఆర్సీబీ కప్పు గెలిచింది, కానీ ఆ సీజన్ లో కేఎల్ రాహుల్ ఢిల్లీ జట్టులో ఉన్నాడు. లక్నో, ఢిల్లీ జట్లకు ఇప్పటికీ ఐపీఎల్ కప్పు కలగానే మిగిలిపోయింది. ఇలా కేఎల్ రాహుల్ టైం ఏంటో పాపం ఐపీఎల్ టోర్నీలో దురదృష్టానికి దగ్గరగా, అదృష్టానికి అగపడనంత దూరంగా ఉంది.